శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఈరోజు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము మహారాష్ట్రకు వచ్చానండి. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు తెలియజేయాలి. నేను చెప్తున్నటువంటి రాసులలో కనుక మీరు జన్మించినట్టయితే 5 రాసులండి. ఈ 5 రాసులకి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. డిసెంబర్ 30వ తారీఖున 2025 సంవత్సరంలో మనకు వైకుంఠ ఏకాదశి జరిగింది. ఆ పండుగను జరుపుకున్నారు. ఆ పండుగ నుండి నేను చెప్తున్నటువంటి 5 రాశులకు మహర్దశ కలిగిందండి. దాంట్లో వృషభ రాశి ఒకటి. ఆ వృషభ రాశి వారికి ఎనలేని అదృష్ట యోగం పట్టిందండి. మనకు జీవితకాలం వారి యొక్క అద్భుతంగా మీరు ముందుకెళ్తారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఫైనాన్షియల్గా కూడా చాలా అదృష్టవంతులు అవుతున్నారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత రెండో విషయం ఏంటంటే కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఈ యొక్క గురుడు ఉండడం వలన ఎంతో యోగిస్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే ధనుసు రాశి వారికి అదృష్ట యోగం పట్టింది. మళ్ళీ అక్కడ నుండి చూస్తే తులారాశికి 9వ స్థానంలోకి గురుడు యోగిస్తున్నాడు. సింహరాశి వారికి లాభస్థానంలో గురుడు యోగిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అదృష్ట యోగం పట్టిందని. నేను ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం నుండి నేను మాట్లాడుతున్నానండి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ ఇంటి కుటుంబ సభ్యులకు మీకు మంచి జరగగాక, ఈ 2026 సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.